నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. రేపు నరసాపురంలో పర్యటించనున్న నిర్మలా సీతారామన్. 20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. గొల్ల కురుమల ఆత్మగౌరవం నిలబెట్టిన సీఎం కేసీఆర్. మన్నెగూడలో మాట్లాడిన మంత్రి కేటీఆర్. సీఎం క్యాంపు కార్యాలయంలో కోడికత్తి శ్రీను కుటుంబం. కేసును బదిలీ చేయడానికి వచ్చామన్న శ్రీను తల్లి. ఇక డీటెయిల్స్ చూస్తే, చౌటుప్పల్ మండలం డి నాగారం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తరపున రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ప్రచారంలో భాగంగా ఓ మహిళను మంత్రి ఓటు వేయాలని కోరగా, కేసీఆర్ పెడుతున్న బువ్వ తింటున్నాం, పెన్షన్ తీసుకుంటున్నాం, కారు గుర్తుకే ఓటు వేస్తామని తెలిపింది. పద్మశాలి కాలనీలో నేతన్నల చేనేత మగ్గాలపై వస్త్రాలను నేస్తున్న తీరును పరిశీలించారు. చేనేతపై జీఎస్టీ వేస్తున్న దుర్మార్గపు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అన్నారు. నేతన్నలకు మద్దతుగా జీఎస్టీ ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతున్నామని మంత్రి వేముల తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు నరసాపురం మండలంలో పర్యటించనున్నారు. 9 ఏళ్ల క్రితం మంత్రి పెద్దమైని వానిలంక గ్రామాన్ని దత్తత తీసుకొని సుమారు 20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. దానిలో భాగంగా సుమారు 2.5 కోట్లతో డిజిటల్ భవనాన్ని నిర్మించారు. ఆధునిక హంగులతో కూడిన ఈ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. రేపు మంత్రి ఈ భవనాన్ని ప్రారంభించడంతో పాటు పేరుపాలెం బీచ్ వరకు 20 కోట్లతో చేపట్టే తీరు ప్రాంత రహదారి, సముద్ర కోత నివారణకు చేపట్టే గ్రోయిన్స్ నిర్మాణ పనులకు కూడా కేంద్ర మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. దాదాపు 4 ఏళ్ల తర్వాత మంత్రి దత్తత గ్రామానికి వస్తుండటంతో అధికారులు ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. స్టార్టింగ్ కొంత చేయటానికి వారి ద్వారా ముందుకు వచ్చున్నారు. వారు సుమారు 3 కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే కోతకు గురవుతా ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి చేయటానికి ముందుకు వచ్చున్నారు.
ఇంకా అది పూర్తయితే మరిన్ని కంపెనీలను వారే పిలిచి కన్వాది కూడా కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉంది. ముందర వారి ద్వారా మొదలు పెడుతున్నారు కనుక భవిష్యత్తు. శ్రీనివాస్ గారు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే నరసాపురం దగ్గర ఉన్నటువంటి పెద్దమైన లంక వారి గతంలో దత్తత తీసుకున్నటువంటి ఈ గ్రామాన్ని ఈ పర్యటనలో మొదటి రోజు సందర్శించడం జరుగుతూ ఉన్నది 27వ తారీఖున. ఇక్కడ ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను వారు ఓపెన్ చేయడం, అలాగే కొత్తగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు కొన్నింటి మీద వారు సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇక్కడ తీసుకునే ప్రయత్నంగా 27వ తారీఖున ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. ఏదైతే పెద్దమైన లంక ఉన్నదో వారు దత్తత తీసుకున్న తర్వాత ఈ డిజిటల్ బిల్డింగ్ ని కట్టించడం కానీ, వాటర్ ప్లాంట్ నిర్మాణం కానీ, లేదా ఇక్కడ వచ్చే దారిని రోడ్డు నిర్మాణం కానీ, ఇవన్నీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వారు గతంలో చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత ఫస్ట్ టైం వారు ఈ యొక్క సందర్శనకు రావడం, దానిలో భాగంగా ఈ యొక్క ఈ నెల 27వ తారీఖున కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి మన ప్రాంతానికి చెందినటువంటి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఒకరోజు పర్యటన నిమిత్తం మన జిల్లా రావడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఆవిడ గతంలో ఈ గ్రామానికి మంజూరు చేసినటువంటి వివిధ అభివృద్ధి పథకాలని ప్రారంభోత్సవం చేసేటువంటి కార్యక్రమం, అలావిధంగా పెద్ద ఎత్తున పెద్దమైన లంక ఆవిడ దత్తత తీసుకున్నటువంటి గ్రామం. ప్రధానమంత్రిగా మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక ప్రతి పార్లమెంట్ సభ్యులు 1-2 గ్రామాలను దత్తత తీసుకోవాలనేటువంటి నిర్ణయంలో భాగంగా ఆవిడ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, వాటిని పూర్తి చేయడం జరిగింది. దాదాపు 3.5 కోట్లతో డిజిటల్ కాంప్లెక్స్ ని ఆవిడ నిర్మాణం చేయించడం జరిగింది ఈ మారుమూల గ్రామంలో. అంతేకాకుండా ఇక్కడ స్కిల్ ఇండియా ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశించినటువంటి స్కిల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులకు ఉచితంగా ధర్మం వైపు నిలబడే జాతి గొల్లా కురుములు అని మంత్రి కేటీఆర్ అన్నారు. మన్నెగూడలో యాదవ కురుమల సభలో మంత్రి ఆయన మాట్లాడారు. ఆనాడు న్యాయం ధర్మం పాండవుల వైపు ఉండి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టారు. గతంలో ఏ సీఎం చేయని రీతిలో మన గొల్ల కురుమల కోసం కేసీఆర్ ఆత్మగౌరవం ఆర్థికంగా నిలబెట్టారని అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ కన్నా గొప్ప తెలివితేటలు ఉన్నవారు గొల్ల కురుములని అసెంబ్లీలో కేసీఆర్ చెప్పారు. ఎన్సీడీ వాళ్లు అప్పు కింద ఇచ్చారు తప్ప గతంలో 4 ముఖ్యమంత్రులు చంద్రబాబు నుండి కిరణ్ కుమార్ రెడ్డి వరకు ఎన్సీడీపై సంతకం పెట్టలేదని ఆరోపించారు. జై తెలంగాణ. ఆకలైతుందా? సీనియర్ మాకు కూడా బువ్వ పెట్టలేదు, మీకు కూడా పెట్టలేదు. మాకు ఎరికే 5 నిమిషాలు మాట్లాడితే ఎక్కువేం లేదు. పెద్దలు అన్ని విషయాలు చెప్పిండ్రు. గౌరవనీయులు పెద్దలు, మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరికి కూడా ఆప్తుడు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పెద్దలు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, గౌరవ శాసన మండలి సభ్యులు అన్న ఎగ్గే మల్లేశం గారు, గౌరవ శాసనసభ్యులు అన్న జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు అంజయ్య యాదవ్ గారు, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, సోదరుడు నోముల భగత్ గారు, మరి పెద్దల సభలో ఢిల్లీలో మనందరి తరపున తెలంగాణ వాణిని బలంగా వినిపిస్తున్న గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న బడుగుల లింగయ్య యాదవ్ గారు, గౌరవనీయులు సోదరుడు బాలరాజ్ యాదవ్ గారు దూదిమెట్ల అన్న, పెద్దలు స్థానికుడు రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ అన్న క్యామ మల్లేష్ గారు, అదేవిధంగా ఖమ్మం జిల్లా డీసీసీబీ అధ్యక్షులు నాగభూషణం గారు, సాయి చంద్ గారు తమ్ముడు గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు, గద్వాల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి సరిత గారు, మా కార్పొరేటర్ సోదరి బొంతు శ్రీదేవి యాదవ్ గారు, తమ్ముడు మాజీ మేయర్ హైదరాబాద్ బొంతు రామ్మోహన్ గారు, వేదిక పైన ఆసీనులైన గౌరవనీయులైన రాజారాం గారు, రాఘవ్ గారు, తలసాని సాయి కిరణ్ గారు, ఇంకా పేరు పేరున స్వామి గారు, పేరు పేరున అందరికీ నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళందరూ మనసులో మాత్రమే తిట్టుకొని బయటకు తిట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వేదిక ముందున్న మా అన్నలకు, తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం. సీనన్న అన్ని విషయాలు చెప్పినారు, హరీష్ అన్న అన్ని విషయాలు కూడా చెప్పినారు. నాకు చెప్పేందుకు 2 విషయాలు మిగిలినాయి.
మొదటిది, తెలంగాణ రాకమునుపు ఈ రాష్ట్రంలో గొల్ల కుర్మల పరిస్థితి, మన కులవృత్తికి సంబంధించిన పరిస్థితి, తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా బాగైందో ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు మొత్తం ఈ రాష్ట్రంలోని 33 జిల్లాలు కలిపితే కూడా కేవలం 2,21,000 మంది సభ్యులు మాత్రమే గొర్రెల పెంపకందారుల సొసైటీలో మెంబర్లు ఉండేది. ఈరోజు ఆ సంఖ్య పెరిగి 7,61,000కు చేరుకున్న మాట వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా 2 విడతలు గొర్రెల పంపిణీ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకున్నదో దీని వెనకాల ఉన్న ఉద్దేశం ఒకటే. ఇప్పుడే అన్న చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో ఉండే కుల వృత్తులకు జీవం పోయాలి, అక్కడ ఉండే ఆర్థిక పరిపుష్టి పెంచి అక్కడ మీ సత్తా పెంచి బ్రహ్మాండంగా రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో 11,000 కోట్ల రూపాయలతో, 1 కాదు 2 కాదు 11,000 కోట్ల రూపాయలతో 2 విడతలుగా గొర్రెల పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ, ఏకైక ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు. సరే, ఎన్నికలు వచ్చినప్పుడు తిడతారు, ఎన్నికలు వచ్చినప్పుడు మాట మాట అంటారు, ఇది చేయలే అది చేయలే అంటారు. కానీ ఎట్లున్నది పని అంటే, కేసీఆర్ గారి పనికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పనికి మా రాజకీయ ప్రత్యర్థులు కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా గారు స్వయంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని మీ తెలంగాణలో ఉన్న పథకాలు నెంబర్ 1 ఉన్నాయి మొత్తం భారతదేశంలో అని చెప్పిన మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. ఇలా అక్కడొక ఆయన ఇక్కడొక ఆయన తిట్టొచ్చు, నోటికొచ్చినట్టు ఎన్నికలు వచ్చినప్పుడు మాట్లాడొచ్చు, కానీ చేసిన పనిని ఎవరైనా సరే గుర్తించక తప్పని పరిస్థితి ఉంటది అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. దానికి ఒక తార్కాణం, ఒక నిదర్శనం, ఒక ఉదాహరణ పురుషోత్తం రూపాల కేంద్ర మంత్రి, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆయన ప్రశంస. ఇంకొక కేంద్ర మంత్రి, మనం ఈ జీవాల కోసం ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ 1962 నంబర్తో ప్రతి జీవం బాగుండాలి, మనుషులు ఎట్లా బాగున్నారో జీవాలు కూడా బాగుండాలనే ప్రయత్నం శ్రీనివాస్ యాదవ్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఏ కార్యక్రమం అయితే చేస్తున్నామో ఆ పథకాన్ని చూసి కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు అంబులెన్స్ ఎక్కి అంబులెన్స్ లో ఉన్న పథకం చూసి, అంబులెన్స్ లో ఉన్న అక్కడ ఉన్న ఏర్పాట్లు చూసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గిరిరాజ్ సింగ్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ప్రశంసించిన వార్త ఇది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చింది. అయితే ఆమె కుటుంబానికి సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకలేదు. 4 ఏళ్లుగా శ్రీని రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. కోడికత్తి శ్రీను లాయర్ సలీం మాట్లాడుతూ, సీఎం జగన్ను కలిసి వెళ్లాలని వచ్చాం. సీఎంకు వేరే అపాయింట్మెంట్ ఉండడం వలన అధికారులను కలిసి ఆర్జీ ఇచ్చాం. కేసును ఎన్ఐఏ నుండి రాష్ట్ర పోలీసులకు బదిలీ చేయాలని, సీఎం నుండి నిరభ్యంతర పత్రం కోరాలని వచ్చామన్నారు. శ్రీనుకు శిక్ష పడింది 5 ఏళ్లు కానీ 4 ఏళ్లుగా జైలులోనే ఉన్నాడని తెలిపారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ బలోపేతం కోసం పార్టీ జెండాను ఎగురవేయడానికి నియోజకవర్గంలోని ముఖ్య నాయకులను ఆహ్వానించారు. ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వాకిడి శ్రీహరి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బి నరసింహులు, గ్రామంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను విజయవంతం చేయాలని ముఖ్య నాయకులు, కార్యకర్తలు కోరారు.
గుడివాడ 17వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నాని మాట్లాడుతూ ఆస్తుల కోసమే అమరావతి రైతుల ఆరాటమని, ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజలది ఆకలి పోరాటమని అన్నారు. తమ ఆస్తులు మాత్రమే పెరగాలని అమరావతి రైతులు, పెట్టుబడిదారులు ఆరాటపడుతున్నారని తెలిపారు. చంద్రబాబు సృష్టించిన మాయాలోకమే భ్రమరావతి, రాష్ట్రంలో అందరూ బాగుండాలని జగన్ కోరుకుంటున్నారన్నారు. తాము మాత్రమే బాగుండాలని అమరావతి రైతులు విచిత్రంగా మాట్లాడుతున్నారని అన్నారు. రాష్ట్రం ముక్కలు కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది. 6 నూరైన 3 రాజధానులను కొనసాగిస్తామని మాజీ మంత్రి తెలిపారు. ఈరోజు గుడివాడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ 17వ వార్డులో గడప గడపకి మన ప్రభుత్వం ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. ఇక్కడ ప్రజల నుంచి చిన్న చిన్న సమస్యలు, లోకల్గా ఉన్నటువంటి కొద్దిగా మంచినీటి సమస్య, ఎందుకంటే ఇక్కడ ఓవర్ ట్యాంక్ ఒకటి నిర్మాణంలో ఉంది, అది కూడా అయిపోతే ఈ ప్రాంతానికి ఆ సమస్య కూడా తీరుతుంది. అదేవిధంగా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన కొన్ని ఫంక్షన్లో కొన్ని ఇళ్ల స్థలాలు లబ్ధిదారులకు రాలేదని చెప్తున్నారు. వాటన్నిటిని కూడా రెక్టిఫై చేసి వాళ్ళందరికీ కూడా అందిస్తాము. ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం మధ్యతరగతి కుటుంబాలకు కావచ్చు, పేద కుటుంబాలకు అందుతున్నాయి. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక చిన్న మాట కూడా అనేటువంటి పరిస్థితి లేదు. లోకల్గా ఉన్నటువంటి మున్సిపాలిటీలో డ్రైనేజ్ సమస్య, లేకపోతే ఎక్కడన్నా చిన్న చిత్తగా టెక్నికల్ రీజన్స్ వలన ఒకరికి ఇద్దరికో ఫంక్షన్లో ఆగటం, అవి కూడా మళ్ళీ రెక్టిఫై అవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తారీఖు, జూలై 1వ తారీఖు కొత్త శాంక్షన్ చేసి ఇస్తున్నారు. ఇక్కడ గుడివాడ పట్టణంలో అయితే దాదాపు 40 వార్డులు ఉంటాయి. ఈ 40 వార్డుల్లో 7,000 టిట్కో ఇళ్ళు, ఒక 9,000 టిట్కో ఇళ్ళు, 7,000 హౌసింగ్, జగనన్న హౌసింగ్ కింద ఇల్లు నిర్మాణం కూడా చేసి ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకున్నాము. అంటే ఒక్కొక్క వార్డులో 40 వార్డులు ఉంటే వార్డుకి 400 మందికి కుటుంబాలకి, 400 కుటుంబాలకి ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను 4 సార్లు శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఏదైనా వార్డుకు వచ్చినట్లయితే మాకు జన్మభూములు అప్లికేషన్ పెట్టాం, జన్మభూములో ఫంక్షన్ కోసం అప్లికేషన్ పెట్టాం. ఇటువంటి అనేక సమస్యలు ఒక్కొక్క వార్డు నుంచి 500 కుటుంబాలు, అంటే ఒక్కొక్క వార్డులో దాదాపు 1000 కుటుంబాలు ఉంటాయి. సగం కుటుంబాలు ఇళ్ళు లేవనో, ఫంక్షన్ రావట్లేదనో, రకరకాల సమస్యలతో ఉండేవారు. ఈరోజు పూర్తిగా ఇల్లు రాలేదు అని చెప్పేటువంటి వ్యక్తులైతే ఎవరో కూడా లేరు. అదేవిధంగా ఫంక్షన్లు కూడా కొన్ని టెక్నికల్ కారణాల వలన వాళ్ళకి ఇల్లు 1000 స్క్వేర్ ఫీట్ దాటి ఉంటాం, ఒక 5 ఎకరాలు 6 ఎకరాల పొలాలు ఉంటాం, దానివలన అవుతుంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే మేము వృద్ధులం కదా మాకు ఇమ్మని చెప్పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెబుతున్నాయి. ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అమ్మటే అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తున్నాం. బ్రహ్మాండంగా గడప గడప కార్యక్రమం నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు 175 సీట్లు కూడా మళ్ళీ మేమే గెలుస్తాం. లేకపోతే అక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, వాళ్ళే ఈ ప్రాంతంలోనే అన్నీ కావాలి, ఇది ఒక్కటే బాగుండాలి, ఉత్తరాంధ్రకి రాజధాని వెళ్ళకూడదు, ఉత్తరాంధ్ర క్యాపిటల్ కనుక చేస్తే సెక్రటరీ పెడితే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్దని వీళ్ళు అడుగుతారు. హైకోర్టు కర్నూలు వెళ్తే హైకోర్టు వలన కర్నూలు అభివృద్ధి చెందుద్దా అని అడుగుతారు. మరి ఈ రెండింటి వలన 2 ప్రాంతాలు అభివృద్ధి చెందని భావిస్తే ఇక్కడ పోతే మాత్రం మీకేం లాసు? ఇప్పుడు హైకోర్టు కర్నూలు పోతే అక్కడేం అభివృద్ధి చెందదు. మరి హైకోర్టు ఇక్కడి నుంచి పోతే మనకేం లాసు, మీకేం లాసు చెప్పండి. అదేవిధంగా సెక్రటరియట్ వైజాగ్కి వెళ్తే అభివృద్ధి చెందుద్దా అని అడుగుతారు. పోనీ ఇక్కడి నుంచి పోతే మరి ఇది నాశనం అయిపోద్దా? అంటే వాళ్ళు చెప్పిన దాంట్లోనే క్లారిటీ లేదు. అక్కడికి వెళ్తే అది అభివృద్ధి చెందవని చెబుతారు, మళ్ళీ అవి వెళ్తాకి లేదా 2 కూడా ఇక్కడే ఉండాలంటారు. కాబట్టి వాళ్ళకేంటంటే చంద్రబాబు నాయుడు ఒక మాయాలోకాన్ని సృష్టించి, ఒక భ్రమరావతిని సృష్టించి, గ్రాఫిక్స్ పెట్టి 1,50,000 కోట్లు నేను పెట్టుబడులు పెడతా, ఇక్కడ నేను ప్రభుత్వం తరపున ఖర్చు పెడతా, హైదరాబాద్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కోకాపేట, అది అంతా 400 సంవత్సరాల చరిత్ర, దానికి దీటుగా అభివృద్ధి చేస్తా, మీకు అక్కడ వచ్చినట్టు ఎకరం 25 కోట్లు 30 కోట్ల రూపాయలు సృష్టిస్తా, ఇవన్నీ పోస్కోల్ కబుర్లు చెప్పాడు. వాటన్నిటినీ వాళ్ళు ఏంటంటే నరనరాన జీర్ణించేసుకుని అదే నిజం అనుకుని రేపు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇవన్నీ కూడా మాకు 25 కోట్లు 30 కోట్లు అవుతాయని చెప్పి ఒక భ్రమలో భ్రాంతిలో వాళ్ళు ఎట్టి బస్సులో తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి యాత్ర, దాన్ని అడ్డం పెట్టుకుని తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి తపన చంద్రబాబుకి, ఆ రైతులకి కనపడుతుంది. కాబట్టి ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానీకం అయితే కనుక ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంతమంది కలిసి మేము
క్యాపిటల్ ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు గెలిపించారు. ఈ కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా 33కి 4 సీట్లే పోయినాయి. మేము నమ్మాం కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలన్నటువంటి దృఢ సంకల్పం ఉంది కాబట్టి, అన్ని ప్రాంతాలు సమానం అన్నటువంటి భావన ఉంది కాబట్టి, మేము ఎన్ని పార్టీలు ఏ రకమైనటువంటి కొన్ని మీడియాలు ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా, ఎందుకంటే ప్రజల్లో ఆ భావన ఉంటే మేము అధికారంలో మేము ఎందుకు పోగొట్టుకుంటాం, అధికారం పోగొట్టుకోం కదా, ప్రజలకు వ్యతిరేకంగా మేము మాట్లాడడం కదా, వాళ్ళు రాజకీయం కోసం మాట్లాడుతున్నారు. మేమైతే కనుక ప్రజల కోసం 100% 106 అయినా 600 అయినా సరే 3 రాజధానులు విడగొట్టి తీరుతాం. కర్నూలుకి హైకోర్టు తీసుకెళ్తాం, సెక్రటేరియట్ వైజాగ్ తీసుకెళ్తాం. ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. 3 ప్రాంతాలు మా ముఖ్యమంత్రి గారికి మాకు సమానమే. ఈ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు, ఆ ప్రాంత ప్రజలు అందరూ కూడా ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పంచాయతీలోని దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3వ యూనిట్ని ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను ప్రతిరోజు అధికారులతో కలిసి వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలిస్తున్నారు. శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్ 3వ యూనిట్ని జాతికి అంకితం చేయడం, ముత్తుకూరు మండల ప్రజలకు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ పంపిణీ, మత్స్యకారులకు ఫిషింగ్ జెట్టి ఏర్పాటును శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 3వ యూనిట్ను ప్రారంభించి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా జాతికి అంకితం చేసి, ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొని నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ అనేక సంవత్సరాలుగా పెండింగ్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దాన్ని పరిష్కరించి దానికి నిధులు మంజూరు చేసి లబ్ధిదారుల ఖాతాలో బటన్ నొక్కి జమ చేయడం, దానితో పాటు ఈ ప్రాంత మత్స్యకారుల సుదీర్ఘ కళ, ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి మినీ ఫిషింగ్ హార్బర్ కావాలనేటువంటి వాళ్ళ ఆలోచన మేరకు ఫిషింగ్ జెట్టి ఏర్పాటు చేయడం, చేపల వేటకు వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా ఈ పనులని అన్నింటిని కూడా శంకుస్థాపన చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 27వ తేదీ వస్తున్నటువంటి శుభ సందర్భంలో బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా ముత్తుకూరు మండలానికి సంబంధించి ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి హామీ, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం, ముఖ్యమంత్రి గారి గొప్పతనం, ముఖ్యమంత్రిగా ఎన్నికలకు ముందు ఆయన ఇచ్చినటువంటి హామీలే కాకుండా స్థానికంగా శాసనసభ్యులుగా ఆ రోజు పోటీలో నిలబడ్డటువంటి అభ్యర్థులుగా మేము ఇచ్చినటువంటి హామీలను కూడా ఈరోజు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాడని చెప్పడానికి ఇది నిదర్శనం. అనేక మంది అనేక రకాలైనటువంటి సాక్షాత్తు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడినే కృష్ణపట్నం పోర్టులో హెలికాప్టర్లో దించి ముత్తుకూరులో పర్యటింపజేసి ఆయన చేతుల మీదుగానే ఆయన నోటుకుండానే నేను నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ఇస్తున్నాను అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భం. అందరికి ఇస్తానని చెప్పి మనం చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పినా సరే ఆ రోజు వినకుండా ఎన్నడూ లేనటువంటి విధంగా ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది. దానివల్ల ఈరోజు ఏదైతే ఒక మంచి నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలిచారో ముత్తుకూరు మండల వాసులు, గతంలో మాదిరిగా మోసపోకుండా చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు వాళ్ళ ఖాతాల్లో ఈ ప్యాకేజీ డబ్బులు జమ అవుతున్నాయి. చాలామంది గడప గడపకు మన ప్రభుత్వంలో చెప్పినటువంటి మాట, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కుటుంబాలు అనేక విధాలుగా లబ్ధి పొందాయి, కానీ మాకెందుకో తెలియనటువంటి ఆవేదన, మాకు రావాల్సినటువంటి ప్యాకేజీ మాకు రాలేదనేటువంటి ఆవేదన మిగిలిపోయింది. అటువంటిది ఆశించినటువంటి వాళ్ళకే కాకుండా ఆశించినటువంటి వాళ్ళకి కూడా ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మా ఖాతాలో నిధులు జమ చేస్తారని చెప్పడమే మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా వెల్లడించడం జరిగింది. వాళ్ళ సంతోషాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి రేపు 17వ తేదీ జరిగేటువంటి 27వ తేదీ జరిగేటువంటి కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇచ్చేసి ఈరోజు ఘన స్వాగతం పలికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేయడానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిలో గ్రహణ అనంతరం దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. ఉదయం 6 గంటలకు పురోహితులు సుప్రభాత సేవ, హారతి పట్టారు. అమ్మవారికి నివేదన సమర్పించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భక్తులకు సర్వదర్శనానికి అనుమతి ఇచ్చారు.
సిఐ కానిస్టేబుల్ క్వాలిఫైలో అవకతవకలు జరగాయని ఎన్ఎస్యుఐ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. కటాఫ్ మార్కులలో జరిగిన అవకతవకలపై డీజీపీకి వినతి పత్రం అందజేశారు. తప్పుడు ప్రశ్నలతో అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారు. తప్పుగా ఇచ్చిన 22 ప్రశ్నలకు 22 మార్కులు ఇవ్వాలి. క్వాలిఫై మార్కులు వచ్చినప్పటికీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను లిస్టులో పెట్టలేదని, ప్రతి అభ్యర్థి మార్కు లిస్టు రిలీజ్ చేయాలని ఎన్ఎస్యుఐ నేతలు డిమాండ్ చేశారు. 7 లక్షల మంది నిరుద్యోగ జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెలిపారు. ఈ విషయాలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలని మోడీ ప్రభుత్వంతో పోరాడుతున్నాం. రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టీకరణ. రేపు నరసాపురంలో పర్యటించనున్న నిర్మలా సీతారామన్. 20 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. గొల్ల కురుమల ఆత్మగౌరవం నిలబెట్టిన సీఎం కేసీఆర్. మన్నెగూడలో మాట్లాడిన మంత్రి కేటీఆర్. సీఎం క్యాంపు కార్యాలయంలో కోడికత్తి శ్రీను కుటుంబం. కేసును బదిలీ చేయడానికి వచ్చామన్న శ్రీను తల్లి. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.